సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిన శ్రీతేజ్ కు చికిత్స జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు శ్రీతేజ్ కు వెంటిలేటర్ లైఫ్ సిస్టమ్ సపోర్ట్ ను అందించారు డాక్టర్లు. కానీ గత కొన్ని రోజులుగా వాటి సహాయం లేకుండానే తాను ఉంటున్నాడని ఇటీవల ప్రకటించారు. అయితే గత 5 రోజులుగా ఎలాంటి సపోర్ట్ లేకుండా శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. అంతేకాకుండా తాను ట్యూబ్ నుండి ఫీడింగ్ కూడా బాగానే తీసుకోగలుగుతున్నాడని తెలిపారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు. వెంటిలేటర్ సపోర్టర్ లేకుండానే కూడా శ్వాస తీసుకోగలుగుతున్నాడని చెప్పి డాక్టర్లు చెబుతూ ఉన్నారు. తన ఆరోగ్యం మరింత మెరుగుపడాలని కూడా సోషల్ మీడియాలో కూడా అందరూ కోరుకుంటున్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఇప్పటికి దాదాపు 3 వారాలు అవుతోంది. తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిన బాలుడు శ్రీతేజ ఇంకా కిమ్స్ ఆసుపత్రిలోనే బాలుడికి చికిత్స జరుగుతూనే ఉంది. శ్రీతేజ కోలుకుంటున్నాడనే విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. డిసెంబర్ 4వ తేదీ పుష్ప ప్రీమియర్ షో రోజు రాత్రి 9:50 జరిగిన దుర్ఘటనలో శ్రీతేజ వాళ్ళ మదర్ ఆమె కూడా కాలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీతేజ అక్కడ ఒక్కసారిగా కూడా ఆక్సిజన్ అందక ఊపిరాడక కుప్పకొల్లితే అక్కడ పోలీసులు సిపిఆర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరము దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం కూడా కిమ్స్ హాస్పిటల్ కి ఆ రోజు నుండి కూడా దాదాపు 3 వారాల నుండి ఆయన కిమ్స్ హాస్పిటల్లోనే వెంటిలేటర్ పైనే ఉన్న విషయం తెలిసిందే. అయితే శ్రీతేజకు వెంటిలేటర్ లైఫ్ సిస్టమ్ సపోర్ట్ ని అందించారు డాక్టర్లు. కానీ గత కొన్ని రోజులుగా వాటి సాయం లేకుండానే తాను ఉంటున్నాడని కూడా ఇటీవల ప్రకటించారు వైద్యులు. కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ కూడా బాలుని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు అటు దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్ కూడా స్వయంగా ప్రకటించారు. ఇంకా నిన్నటి వరకు కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి దానిపైన కూడా కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. గత 5 రోజులుగా ఎలాంటి సపోర్ట్ లేకుండా శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా డాక్టర్లు ప్రకటించారు. అంతేకాకుండా తన ట్యూబ్ నుండి ఫీడింగ్ కూడా బాగానే తీసుకోగలుగుతున్నాడని కూడా తెలిపారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని కూడా సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే 9 ఏళ్ల బాలుడు వాళ్ళ అమ్మ పోయిందనే విషయం కూడా ఇప్పటి వరకు కూడా ఆ బాలుడికి తెలియని పరిస్థితి. ఎందుకంటే మొదట్లో ఎప్పుడైతే ఊపిరాడక బ్రెయిన్ డ్యామేజ్ అయిందో ఆయన కోమాలో వెళ్ళాడని కూడా అప్పుడు వైద్యులు ప్రకటించారు. కోమాలో ఉన్నాడు, ఆయన ఇంకా చాలా కష్టతరమైన తీరు ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది కూడా అప్పట్లో కూడా బులెటిన్లు కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు శ్రీతేజ ఇప్పుడు కోరుకుంటున్నారు. మరోవైపు ఏమో తల్లిని కోల్పోయిన విషయం కూడా ఆ బాలుడికి ఇప్పటి వరకు కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతము దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు శ్రీతేజ ఆరోగ్యం బాగుండాలని, తాను ఆ పిల్లవాడు కోలుకోవాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజను చూసి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని వెళ్లారు. అయితే పుష్ప 2 మూవీ టీం అంతా కూడా తన ఆరోగ్యానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తామని మాట ఇవ్వడంతో పాటు తన కుటుంబానికి విరాళాలు కూడా అందించారు. సెలబ్రిటీలు కుటుంబానికి ఈ సెలబ్రిటీలు అంతా కూడా శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. అయితే ముందుగా అనుకున్నట్టు ఇటీవల శ్రీతేజ్ని చూడడానికి కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన అల్లు అరవింద్ పుష్ప 2 మూవీ టీం తరఫున కూడా 2 కోట్ల విరాళం ప్రకటించారు. అందులో ₹1 కోటి అల్లు అర్జున్ అందించాడని కూడా బయటపెట్టారు. సుకుమార్ వచ్చి శ్రీతేజ్ను స్వయంగా చూడాలనుకున్నాడు, కానీ తాను అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోయాడు.
ఇంకా మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో తో పాటు దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై గురించి కూడా ఆరా తీశారు. అలా శ్రీతేజ్ పై ప్రస్తుతము అందరూ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడాలని కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి డాక్టర్లు కిమ్స్ డాక్టర్లు అయితే ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. ప్రస్తుతము కాస్త ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని అయితే డాక్టర్లు ప్రకటించారు. బిందు. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిన శ్రీతేజ్ కు చికిత్స జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు శ్రీతేజ్ కు వెంటిలేటర్, లైఫ్ సిస్టమ్ సపోర్ట్ ను అందించారు డాక్టర్లు. కానీ గత కొన్ని రోజులుగా వాటి సహాయం లేకుండానే తను ఉంటున్నాడని ఇటీవల ప్రకటించారు. గత 5 రోజులుగా ఎలాంటి సపోర్ట్ లేకుండా శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. అంతేకాకుండా తను ట్యూబ్ నుండి ఫీడింగ్ కూడా బాగానే తీసుకోగలరు. తను త్వరగా కోలుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.